పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ మానియా అప్పుడే మొదలైపోయింది. ఈ సినిమా విడుదలవ్వడానికి ఇంకా 28 రోజులుంది. కానీ అప్పుడే ఎక్కడ చూసినా ఓజీ పేరు తప్ప మరొకటి వినిపించడం లేదు. ఇకపోతే రేపు ఈ చిత్రానికి సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. నిన్న వినాయక చవితి కావడంతో దేవుడి ఆశీర్వాదం కోసం అన్నట్లుగా కేవలం 2 థియేటర్స్లో అడ్వాన్స్ బుకింగ్స్ని మొదలుపెట్టారు. రెస్పాన్స్ మామూలు రేంజ్లో రాలేదు. 46 షోస్ తో షెడ్యూల్ చేయగా వీటి నుండి 3,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూలు దాదాపుగా $90,000 వచ్చినట్లుగా సమాచారం. ఇది చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ గత చిత్రం హరిహర వీరమల్లో ఈ రేంజ్ గ్రాస్ ని అందుకోవడం 4 రోజుల సమయం పట్టింది. అలాంటిది ఓజీ చిత్రానికి కేవలం 24 గంటల సమయం పట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రంపై ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. బుకింగ్స్ ప్రారంభించిన ప్రారంభంలోనే లేటెస్ట్ గా పాన్ ఇండియన్ సినిమాలన్నింటినీ పరిశీలించి చూస్తే ఓజీ ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది అనొచ్చు. ఎన్టీఆర్ దేవరా చిత్రానికి 22 లొకేషన్స్ లో 52 షోస్ ని ఆరంభంలోనే షెడ్యూల్ చేయగా దానికి దాదాపుగా $75,000 వచ్చాయి. అదేవిధంగా పుష్ప 2 చిత్రానికి ఆరంభంలో $65,000 రాగా సలార్ చిత్రానికి $45 వచ్చాయి. ఇక ఆ తర్వాత హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్ వంటి చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఓజీ టాప్ 1 స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే రేంజ్ ర్యాంపేజ్ ని కొనసాగిస్తుందో లేదో చూడాలి. మరి ఒకవేళ ఇదే రేంజ్ ట్రెండ్ ని కొనసాగిస్తూ ముందుకు పోతే ఈ చిత్రం ఖచ్చితంగా ప్రీమియర్ షోస్ నుండి $4 మిలియన్ గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పేలా సినిమాగా నిలుస్తోంది. మరి ఈ సినిమాకు నిజంగా అంత క్రేజ్ ఉందా లేదా అనేది రేపు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 2 లోపు ఈ చిత్రానికి 500,000కి పైగా ప్రీ సేల్స్ పెట్టాలని చూస్తున్నారు ఫ్యాన్స్. ట్రెండ్ సహకరిస్తే ఇంకా ఎక్కువ గ్రాస్ వసూలు కూడా రావచ్చు. కేవలం నార్త్ అమెరికాలో మాత్రమే కాదు, జర్మనీలో కూడా ఇదే రేంజ్ ట్రెండ్ కొనసాగుతోంది. యునైటెడ్ కింగ్డమ్ మరియు ఆస్ట్రేలియాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ సెప్టెంబర్ 8 నుండి మొదలవుతాయట. అయితే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. అప్పట్లో పవన్ కళ్యాణ్ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టారు. అయితే ప్రస్తుతం కేవలం సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎక్కువగా సినిమాల కంటే కూడా రాజకీయాల వైపే దృష్టి పెట్టారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయను అని అప్పట్లో చెప్పారు. కానీ తనకి ఇన్కమ్ సోర్స్ లేకపోవడం వలన మళ్ళీ సినిమాలు చేయాల్సి వచ్చింది. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు సైన్ చేశాడు. ఎన్నో సినిమాలు సైన్స్ చేశాడు. కానీ ఇప్పటికి మాత్రం 4 సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలేవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే సినిమా ఓజీ అని బలంగా నమ్ముతున్నారు పవన్ అభిమానులు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు టాక్ నడుస్తోంది. ఓజీ బాలేదు అనే టాక్ ఇప్పుడు పరిశ్రమలో వైరల్ అవుతోంది. మిక్సిడ్ టాక్ వచ్చేలా ఉందని, హరిహర వీరమల లాంటి ఫలితం పవన్ కళ్యాణ్ కు రాబోతుందని అంటున్నారు. ప్రిడిక్టబుల్ స్టోరీ, స్లో కథనం, కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ వల్ల ఆయనకు పడే ఎలివేషన్స్ వల్ల బానే ఉన్నా తర్వాత కథనం నీరుగారిపోయిందిట. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్నటువంటి టాక్. అయితే విపరీతమైన అంచనాలతో థియేటర్లకు వెళ్తే డిసప్పాయింట్మెంట్ అవుతారు. కాబట్టి ఏ రకంగా ముందు నుంచే ప్రిపేర్ చేస్తే సినిమాను ఎంజాయ్ చేస్తారని ఒక ఆలోచనలో ఉంది.